హలో ఆల్, ముందుగా అందరికీ ఈ భోగభాగ్యాలను కురిపించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు మా భోగి ఎలా గడిచిందంటే, రాత్రి చక్కగా ముగ్గులు వేసుకొని వాటికి రంగులు దిద్దుకుంటూ స్టార్ట్ చేశామన్నమాట. ఈ ముగ్గులు వేయడంలో చిన్నపిల్లల దగ్గర నుంచి సెలవులు కావడంతో పెద్దవాళ్ళ వరకు కూడా రైతులంతా కూడా ఎవరు ముగ్గులు బాగా వేశారని అందరం చూసుకుంటూ ముగ్గులు వేసుకుంటూ ఉంటాము. మీరు కూడా ఒకసారి గమనించండి, పిల్లలు ఏ విధంగా టైం స్పెండ్ చేశారో. సంక్రాంతి ఇంటికి నేనేం తీయట్లేదు, మీరేం చూడట్లేదు అసలు. ఈ విధంగా పెద్దవాళ్ళు ముగ్గులు వేయడము, చిన్నపిల్లలు రంగులు దిద్దడంతో రాత్రంతా గడిచిపోతుంది. తెల్లవారకు ముందే చక్కగా భోగి మంటలు వేసుకున్నాము. ఆ భోగి మంటల్లో కాక పెట్టుకున్న నీటిని తలస్నానాలు చేసేసుకొని దండం పెట్టేసుకున్నాము. భోగి మంటలు వేసేటప్పుడు ఆవు నెయ్యి, అక్షింతలు వేసి భోగి మంటలు స్టార్ట్ చేసేసారు. దీపావళివి ముందులో ఉంటే పిల్లలు ఈ విధంగా వాటిని కూడా కాల్చుకొని ఎంజాయ్ చేశారు. లంచ్లోకి అయితే ఈ సంక్రాంతికి కంపల్సరీగా చిక్కుడుకాయ ఉండాలి అని అంటూ ఉంటారు. సో ఇవాళ చిక్కుడుకాయ టమాటా కర్రీ, అలాగే పుల్లగాని చేసుకున్నాము. అంటే రైస్లోకి పచ్చనిపప్పు కానీ సాయమినపప్పు కానీ వేసుకొని చేసుకోవచ్చు అనమాట. అంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. ఎలా ఉంది వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.